పరిశుద్ధ నామమున మహిమ గాక. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము శ్రద్ధగా వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో వందనము తెలియజేస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, దేవుని బిడ్డలారా గమనించినట్లయితే యేసయ్య తనను నమ్మిన యూదులతో ఈ మాట చెప్తున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రెండు విషయాలు ఉన్నాయి. నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం అబద్ధం గురించి. దేవుని బిడ్డలారా, ఒకటి సత్యము, రెండవది అబద్ధం. నిన్న కూడా అబద్ధం గురించి కొంత మనం నేర్చుకున్నాం. ఈ దినమందు దేవుని బిడ్డలారా, సత్యం అంటే ఏంటి, సత్యం యొక్క పవర్ ఏంటి అనే విషయాన్ని మనం దేవుని బిడ్డలారా ధ్యానించుకుందాం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి స్వతంత్రుడుగా ఉండాలి అంటే, లేకపోతే బంధకముల నుంచి విడిపించబడినవాడై ఉండాలి అంటే సత్యమును గ్రహించాలి. సత్యమును గ్రహించినట్లయితే దేవుని బిడ్డలారా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏ బంధకం నుంచి మనం విడిపించబడాలి అని గమనించినట్లయితే అది 34వ వచనంలో రాయబడింది. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని రాయబడింది. అనగా ఎవరైతే పాపం చేస్తారో వారు పాపమునకు దాసులు, పాపమునకు బందీలు. ఆ పాపపు బంధకాల్లో వారు దేవుని బిడ్డలారా చిక్కుకొని దాని నుండి విడిపించబడలేక, స్వతంత్రులు కాలేక సతమతం అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. అయితే వారు ఆ బంధకం నుంచి విడిపించబడాలి అంటే వారు చేయవలసింది ఏంటంటే సత్యమును గ్రహించాలి, ట్రూత్ను గ్రహించాలి. అబద్ధములో నుంచి విడిపించబడాలి అంటే దేవుని బిడ్డలారా సత్యమును గ్రహించాలి. క్రింద 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని రాయబడింది. అనగా యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే దేవుని బిడ్డలారా మనము నిజముగా స్వతంత్రులం అవుతాం. కారణం, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆ సత్యమును మనం గ్రహించినట్లయితే, యేసయ్యను మనం గ్రహించినట్లయితే దేవుని బిడ్డలారా మనము సత్యమును ఆ బంధకములో నుంచి విడిపించబడతాం. ఆది మానవులైన ఆదాము హవ్వలను మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే 16, 17, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, మరి ఏదైనా తోటను నిర్మించి అందులో మరి ఆది మానవుడైన ఆదామును ఉంచాడు. అక్కడ ఉంచుతూ ఆయన చెప్పిన మాట, లేకపోతే ఆయన చెప్పిన సత్యం ఏంటంటే, ఈ తోట చెట్లలోని ఫలములన్నిటిని నిరభ్యంతరంగా తినొచ్చు, ఏ అభ్యంతరం లేదు, అన్నీ హ్యాపీగా తినొచ్చు. కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు. అవి తిన్నట్లయితే నిశ్చయముగా నువ్వు మరణిస్తావు, చనిపోతావు అని చెప్పాడు. ఆ సత్యాన్ని వారు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, తర్వాత దినాలలో అపవాది వారిని మోసం చేసినప్పుడు 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, వాడేం చేశాడు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడాడు.
ఏమని అబద్ధమాడాడు? ఆ పండ్లు తిన్నట్లయితే, దేవుడు చెప్పిన పండ్లు తిన్నట్లయితే మీరు చావనే చావరు, పైగా మీరు దేవతల వలె ఉంటారు. ఆ విషయం దేవునికి తెలుసు కాబట్టి మీరు దేవతల్లా ఉండడం దేవునికి ఇష్టం లేదు కనుకనే వాటిని మిమ్మల్ని తిననీయకుండా దేవుడే అబద్ధం చెప్పాడు అన్నట్టుగా దేవుని బిడ్డలారా సాతాను అబద్ధం చెప్పాడు. ఈ సత్యాన్ని వారు గ్రహించలేక దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే సాతాను యొక్క మాటలకు లోబడ్డారు. సత్యమును మీరు గ్రహించినట్లయితే మీరు స్వతంత్రులు అవుతారని రాయబడింది. కానీ వారు సత్యమును గ్రహించలేదు. దేవుని బిడ్డలారా అబద్ధమునే నమ్మి ఏం చేశారంటే తినకూడదు అని చెప్పిన పండ్లు దేవుని బిడ్డలారా తిని ఆఖరికి వారు పాపమునకు బందీలైనట్టుగా వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా మరణించినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒకే ఒక మనుష్యుడు మొట్టమొదట పాపం చేయగా మరణము లోకంలోనికి ప్రవేశించింది. ఆ వ్యక్తి ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మానవుడు సత్యమును గ్రహించక అసత్యమునకు చోటిచ్చాడో, అబద్ధమునకు చోటిచ్చాడో, మరి పాపము యొక్క కోరలో చిక్కుకుపోయాడు. దేవుని బిడ్డలారా మరణపు ముళ్ళు దేవుని బిడ్డలారా మరి మానవునిలోనికి చొప్పించబడడం మనం చూస్తున్నాం. తద్వారా మానవాళందరికీ మరణము సంప్రాప్తమైందని వాక్యం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, మీ అతిక్రమముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని రాయబడింది. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా పాపం చేస్తామో దేవుని బిడ్డలారా మనం చచ్చిన వారం అయిపోతాం. ఆత్మీయంగా మనము మరణిస్తాం. స్పిరిచువల్గా దేవుని బిడ్డలారా మనం చనిపోయిన వారంగా ఉంటాం. బాహ్యంగా మనం బ్రతికున్నప్పటికీ స్పిరిచువల్గా మనం చనిపోయిన వారం అవుతాం. కానీ ఈ విషయం ఆదం హవ్వకు తెలియక, సత్యమును గ్రహించక దేవుని బిడ్డలారా వారు సాతాను చేసిన అబద్ధ బోధకు లోబడి మరి పాపములో బందీలైనట్లుగా, పాపం ద్వారా మరణించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యమును మనం చూస్తాం. రెండవ సత్యాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 29 నుండి మనం గమనించినట్లయితే, ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు యాకోబు అని. ఏశావు పెద్దవాడు, జ్యేష్ఠుడు. యాకోబు రెండవవాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఒక గొప్ప ఆశీర్వాదం. కుటుంబంలో మొదటిగా పుట్టిన ఆ యొక్క పుట్టుక, జ్యేష్ఠత్వం అనేది గొప్ప ఆశీర్వాదం. ఒక దినమందు ఏశావు వేటకు వెళ్ళాడు. వేటలో మరి ఏమీ దొరకలేదు. దేవుని బిడ్డలారా మరి ఆకలితో అలసిపోయి వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్న యాకోబు మంచి మరి కలగూర వంటకం చేసుకున్నాడు. అది అలా చేసుకొని తినడానికి సిద్ధపడినప్పుడు ఆకలితో వచ్చిన ఏశావు అన్నాడంటే, నాకు ఆ యొక్క కలగూర వంటకం, ఎర్రగా ఉన్న కలగూర వంటకం నాకు ఇవ్వు, ఆకలేస్తుంది బాగా అన్నాడు. అప్పుడు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? నేను ఇస్తాను అన్నాడు. ఇతను ఏం చేశాడంటే, ఆ అలసిపోయిన పరిస్థితిలో, నేను బ్రతకను, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నువ్వే తీసుకో, నాకు ఆ కలగూర వంటకం దయచేయి, ఆ కలగూర వంటకం ఇవ్వు అన్నాడు. దేవుని బిడ్డలారా కలగూర వంటకం తీసుకొని తిని ఆ జ్యేష్ఠత్వ హక్కును నువ్వే తీసుకొని జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించునని రాయబడింది. దేవుని బిడ్డలారా జ్యేష్ఠత్వపు హక్కు ఎంత గొప్పదో సత్యము ఏశావుకు తెలియలేదు. ఆ సత్యము తెలియనందువల్లనే దేవుని బిడ్డలారా ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు మనం గమనించినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుని వల్ల ఒక్క పూట కూటి కోసం గొప్ప జ్యేష్ఠత్వ హక్కుని ఏశావు అమ్మివేశాడు.
అందుకనే భ్రష్టుడు అని బైబిల్ అతన్ని మరి సంబోధిస్తుంది. వ్యభిచారి అని అతన్ని బైబిల్ సంబోధిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ విలువేంటో తెలుసుకొని మరి కన్నీళ్లతో వెతికాడంట, శ్రద్ధగా వెతికాడంట. కానీ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి, మరలా జ్యేష్ఠత్వ హక్కు పొందడానికి అవకాశం లేకుండా విసర్జించబడ్డాడని రాయబడింది. మొదటే ఈ సత్యము యేసవుకు తెలిసి ఉంటే, మొదటే యేసవు ఈ సత్యమును గ్రహించి ఉంటే దేవుని బిడ్డలారా, జ్యేష్ఠత్వ హక్కు అమ్మివేసేవాడు కాదు. ఆ జ్యేష్ఠత్వ యొక్క హక్కును దేవుని పోగొట్టుకునేవాడు కాదు. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకొని కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడంట. కారణం, జ్యేష్ఠత్వ యొక్క హక్కు ఎంత విలువైనదో దేవుని బిడ్డలారా సత్యము యేసు ఎరగలేదు. అందుకే దేవుని బిడ్డలారా ఆశీర్వాదం తర్వాత పొందగోరు కూడా మరి పొందుకోలేకపోయాడని రాయబడింది. మూడవది గమనించినట్లయితే దేవుని వల్ల మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదివినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపులను రక్షించడానికి కోసం. ఈ సత్యము ఈ దినాల్లో అనేక మందికి తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే పాపులను రక్షించడానికి దేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చిన ఏకైక విమోచకుడు, రక్షకుడు. దేవుని బిడ్డలారా, యేసు అనగానే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అర్థం. రక్షకుడు అని అర్థం, పాపుల రక్షకుడు అని అర్థం. కానీ చాలామందికి ఈ విషయం తెలియక అనేక మంది పాపుల రక్షకులు ఉన్నారు అని అనుకుంటున్నారు. అనేకులు పాపం నుంచి విడిపించేవారు ఉన్నారని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆ భ్రమలో మరి సత్యమును గ్రహించక పాపము నుంచి విడుదల పొందలేకపోతున్నారు. సత్యమును గ్రహించినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని రాయబడింది. ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిందే పాపులను రక్షించడానికి కోసం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది మరి పాపముల నుంచి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, సత్యము చాలా మందికి తెలియనందువల్ల మరి అనేకుల పాపములోనే ఉంటూ ఉన్నారు. కానీ మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని రాయబడింది. ఆయన నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయనని రాయబడింది. ఈ సత్యము అనేక మందికి తెలియకనే దేవుని బిడ్డలారా స్వతంత్రులు కాలేకపోతున్నారు. ఇంకా పాపములోనే, శాపములోనే ఉంటున్నారు. దీని నుంచి విడిపించబడలేకపోతున్నా అంటున్నారు. ఈ బంధకాల్లోనే నేను మరి చనిపోతాను అంటున్నారు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు వచ్చిందే పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ సత్యము మనం గ్రహించినట్లయితే, యేసు ప్రభువును నమ్మినట్లయితే ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి మనం గమనించినట్లయితే, ఒక పక్షవాయు గలవాన్ని యేసయ్య ఉన్న ఇంటి కప్పు విప్పి దేవుని బిడ్డలారా ఆ యేసయ్య ముందు ఆయన దించుతారు మంచంతో. అప్పుడు యేసయ్య ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, ఆ యొక్క తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నా అని చెప్పాడు. వాస్తవంగా అతని పక్షవాయువు బాగు చేయాలి. కానీ యేసయ్య ఏం చెప్పాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. కారణం ఏంటంటే ఆ పక్షవాయువు వచ్చిందే పాపముల నిమిత్తం. ఆ పాపాలని బట్టి పక్షవాయువు వచ్చింది. వారేమో పక్షవాయువు బాగు చేయమని చెప్పారు. కానీ యేసయ్య పక్షవాయువు కారణమైన పాపాన్ని క్షమిస్తున్నాడు. దాని బిడ్డలారా, ఆయన శిక్షించలేదు, లేకపోతే గద్దించలేదు. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు.
అవును దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనల్ని పాపం నుంచి విడిపించడానికి, మన పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. కనుక ఈ సత్యం మనం గ్రహించినట్లయితే మనము పాపముల నుంచి స్వతంత్రులుగా చేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆ పాపములు క్షమించి నీ పరుపెత్తుకుని లేచి నడవమన్నా అని చెప్పగానే అతను లేచి తన పరుపెత్తుకుని నడిచాడు. అందరూ ఆశ్చర్యపోయారంట. మన యొక్క అనేకమైన రోగములకు మన పాపములే కారణం. వాటిని మనం దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందినట్లయితే మనకు దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది పాపము నుంచి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి అత్తరు ఆయన పాదములకు పూసి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతా ఉంది. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 47వ వచనాన్ని గమనించినట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మరి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ తన పాపములు ఒప్పుకుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె పాపములు ఒప్పుకుందో ఆమె పాపములు క్షమించబడ్డాయి. కారణం ఏంటంటే ఆమె సత్యమును గ్రహించింది. ఆ సత్యం ఏంటి అని గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని రాయబడింది. ఆమె పాపి అని గుర్తించింది. ఆ పాపం నుంచి యేసయ్య మరి విమోచించగలడు అని గుర్తించింది. యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకుంది. దేవుని బిడ్డలారా, సత్యము ఆమెకు విడుదలనిచ్చింది, ఆమెను స్వతంత్రాలుగా చేసింది. కనుక ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనము మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. దేవుని బిడ్డలారా, పాపము నుంచి పరిపూర్ణంగా మరి విడుదల పొందుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిలువలో పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దొరుకుతుంది అనే సత్యం ఈ దినాల్లో అనేక మందికి తెలియట్లేదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దొరికింది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి పాపముల నుంచి విమోచన దొరికింది. రెండవది, దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దొరికింది. అది ఏ వ్యాధి అయినా పర్వాలేదు, ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా పర్లేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉందనే సత్యం ఈ దినాల్లో ఎంతమందికి మనకు తెలుసు? ఆ సత్యం మనకు తెలిస్తే దేవుని బిడ్డలారా, మనము ఆ సత్యమును గ్రహించిన వారమై సత్యం ద్వారా విడుదల పొందుతాం. ఈ దినాల్లో మనము ఏ మందులను మెడిసిన్స్ మనం ఆధారపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క గాయములు చాలు మన సర్వ రోగములు నివారణ అవడానికి, మన ప్రతి రోగము నివారించబడడానికి, స్వస్థపడడానికి యేసుక్రీస్తు యొక్క గాయములు చాలు దేవుని బిడ్డలారా. అందుకే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి దేవుని బిడ్డలారా, పాపము నుంచి విడుదల, అలాగే మన వ్యాధుల నుంచి విడుదల. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో ఈ సత్యము మనకు పాపము నుంచి విడుదలిస్తుంది, అలాగే రోగముల నుంచి, వ్యాధుల నుంచి కూడా మనకు విడుదలనిస్తుంది. ఒకవేళ ఈ దినాల్లో కరోనాను బట్టి భయపడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరాల క్రితమే యేసయ్య మన ప్రతి వ్యాధి నిమిత్తం గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందితిమి అని రాయబడింది. స్వస్థత పొందుతారు కాదు, స్వస్థత నొందితిరి, ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవుని బిడ్డలారా, కనుక ఈ దినాల్లో అలాంటి విశ్వాసం మనం కలిగిన వారమై యేసుక్రీస్తు యొక్క గాయముల ద్వారా స్వస్థతను పొందాలి.
మరొక సత్యం ఏంటంటే ఆత్మను గూర్చిన వాగ్దానము. గలతి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులు అని రాయబడినది. దేవుని బిడ్డలారా, మరొక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో మన కోసం వేలాడదీయబడినందువల్ల దేవుని బిడ్డలారా మనకు శాపం పోయింది. మనల్ని శాపం నుంచి విమోచించడానికి మన కోసం క్రీస్తు శాపమయ్యాడు. ఈ సత్యం మనం గ్రహించినట్లయితే దేవుని బిడ్డలారా శాపం నుంచి మనకు విడుదల. ఇది నెల అనేక మంది ఈ సత్యాన్ని ఎరగనందువల్ల ఇంకా శాపం కింద ఉన్నారు, ఇంకా పాపం కింద ఉన్నారు, ఇంకా రోగముల కింద ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనకు పాప క్షమాపణ, మన రోగముల నుంచి నివారణ, మన శాపం నుంచి కూడా విడుదల, అనగా మనల్ని ఆశీర్వదించడానికి యేసయ్య దేవుని బిడ్డలారా శిలువలో మరి శాపగ్రస్తమైనటువంటి శిలువ మీద వేలాడబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ సత్యం మనం గ్రహిద్దాం, శాపం నుంచి విడుదల పొందుదాం. ఆఖరిగా మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి యేసయ్య దరిద్రుడయ్యాడంట. ఈ సత్యము మనం గ్రహించినట్లయితే మనం దారిద్ర్యం నుంచి విడుదల పొంది ఐశ్వర్యవంతులం అవుతాం. ఆత్మీయంగాను శారీరకంగాను ఐశ్వర్యవంతులం అవుతుంది బిడ్డ. ఇది నెల అనేక మందికి ఈ సత్యం తెలియక ఇంకా దారిద్ర్యంలో ఉన్నారు, ఇంకా శాపములో ఉన్నారు, ఇంకా రోగములలో ఉన్నారు, ఇంకా దేవుని బిడ్డలారా లోక సంబంధమైనటువంటి మరి వైద్యాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఇంకా దేవుని బిడ్డలారా పాపపు కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా మీరు సత్యమును గ్రహించినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని రాయబడి. కనుక ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడిన సత్యాలన్నీ మనం గ్రహిద్దాం. అన్ని బంధకముల నుంచి, అన్ని దేవుని బిడ్డలారా కట్లలో నుంచి, ప్రతి విధమైన దాసత్వం నుంచి మనం విడుదల పొంది స్వతంత్రులుగా ఉండి దేవుని నామాన్ని గణపరుద్దాం. అట్టి విడుదల, అట్టి స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.